సామెతలు గ్రంథం 24వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయం బలాత్కారం చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకం గల నాయకుడవై యుద్ధం చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరం. మూర్ఖునికి జ్ఞానం అందదు, గుమ్మం నొద్ద అట్టివారు మౌనులై యుందురు. కీడు చెయ్య పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపం, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు.